కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ అత్యాచార హత్య ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్కి లై డిటెక్టర్ టెస్ట్కి కోల్కతా ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. మాజీ ప్రిన్సిపల్తో పాటుగా మరో 4 డాక్టర్లకు కూడా నేడు లై డిటెక్టర్ టెస్ట్ పరీక్ష చేయబోతున్నారు. వారం రోజుల విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్తున్నాడు సందీప్ ఘోష్. ఇక ఆయన చెప్పినటువంటి సమాధానాలకి ఎటువంటి పొంతన లేని కారణంగానే ఈ లై డిటెక్టర్ టెస్ట్ కోరారు అధికారులు, పోలీసు అధికారులు. దీంతో కల్కత్తా కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. ఇక హత్యకు ముందు అభయతో చివరిగా మాట్లాడినటువంటి 4 డాక్టర్లకు సైతం లై డిటెక్టర్ టెస్ట్ చేయబోతున్నారు. ఇక లై డిటెక్టర్ టెస్ట్తో బయటికి అసలు నిజాలు రాబోతున్నాయి. ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయ్ లై డిటెక్టర్ టెస్ట్కు అనుమతించింది. ప్రస్తుతానికి కేసులో 6 హస్తం ఉన్నట్లుగా సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సంజయ్ రాయ్, సందీప్ ఘోష్ ఇద్దరికి కూడా లై డిటెక్టర్ టెస్ట్తో పాటుగా మరొక 4 ఎవరైతే చివరిగా ఆ అభయతో మాట్లాడారో, ఆ జూనియర్ డాక్టర్తో మాట్లాడారో వారికి కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయడం ఖాయంగా కనబడుతోంది. దీనికి కోల్కతా కోర్టు కూడా అనుమతించింది. కోల్కతా కింది స్థాయి కోర్టు కూడా అనుమతించింది. దీంతో ఈరోజు సందీప్ ఘోష్తో పాటుగా మరొక 4కి కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆగస్టు 9న జరిగింది ఈ ఘటన. సుమారుగా ఈ రోజు వరకు 12-13 రోజులు కావస్తోంది. ఇప్పటి వరకు కూడా నిందితులు ఎవరు, ఏం చేశారనేది మాత్రం తేటతెల్లం కాలేదు. ఇప్పటి వరకు కూడా అనేక అనుమానాలు తావిస్తోంది. ఇప్పటి వరకు అనేక అనుమానాలు, సందేహాలు, ప్రచారాల మధ్య ఈ కేసు ముందుకు కొనసాగుతోంది. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఏకంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఈ కేసులో బెంచ్లో ఉన్నప్పటికీ ఆయన చాలా వాదన వినిపిస్తున్నారు. అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనేక సందేహాలు కూడా నెలకొంటున్నాయి. అనేక అనుమానాల మధ్య ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో వాళ్ళకు వచ్చిన అంశాల విషయంలో కావచ్చు, ఆ 150 గ్రామ్స్ 150 mg అంటూ ఒక 150 mg సెమెన్కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఇలా రకరకాల ప్రశ్నలు, ప్రచారం నెలకొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు మాత్రం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది, ప్రభుత్వంపై మండిపడుతోంది. ఇక ప్రస్తుతం సందీప్ ఘోష్కి లై డిటెక్టర్ టెస్ట్కి అనుమతించింది. అయితే ఇక్కడ కనీసం ఆ సీన్ జరిగినటువంటి, ఆ ఘటన జరిగినటువంటి స్థలాన్ని కూడా సంరక్షించేటువంటి స్థాయిలో కోల్కతా పోలీసులు ఉన్నారు. ఎందుకు రక్షించలేకపోయారు? ఇంత అమానుషమైనటువంటి ఘటన గతంలో ఎన్నడూ కూడా నేను చూసి ఉండలేదు. నా 30 సంవత్సరాల న్యాయ వ్యవస్థలో ఏనాడు కూడా ఇటువంటి ఘటన చూసి ఉండలేనంటూ ఆ బెంచ్లో పాల్గొన్నటువంటి జే పార్థివాల్ అనే జస్టిస్ కూడా చెప్తున్నారు. నిన్న చాలా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రభుత్వం పైన. 30 ఏళ్ళుగా ఎక్కడ కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు, నేను ఎక్కడ కూడా చూసి ఉండనంటూ కూడా చెప్తున్నారు. ఇక అత్యాచారం కేసు నమోదు చేసిన 5 రోజుల తర్వాత దర్యాప్తుకు సిబిఐకి అప్పగించారు. అప్పటి వరకు కోల్కతా పోలీసులే ఈ కేసును డీల్ చేశారు. అయితే కోల్కతా పోలీసులు సిబిఐకి అప్పగించిన తర్వాత ఎటువంటి అంశాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ జరిగిందనే విషయాన్ని పూర్తి స్థాయి స్టేటస్ రిపోర్ట్ని సుప్రీంకోర్టు అందజేసింది సిబిఐ. అయితే సుప్రీంకోర్టుకు అందజేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కావచ్చు, పోస్ట్ మార్టం విషయంలో కావచ్చు, సీన్ ఆఫ్ స్థలానికి సంబంధించిన అంశాల విషయాన్ని కావచ్చు, అనేక అనుమానాలు తావిస్తున్నాయి. కల్కత్తా పోలీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక నిందితులుగా ఉన్నటువంటి సంజయ్ రాయ్ కావచ్చు, అనుమానితులుగా ఉన్నటువంటి సందీప్ ఘోష్ని కావచ్చు, ఇప్పటికే లై డిటెక్టర్ టెస్ట్ చేయాల్సిందిగా సంజయ్ రాయ్ విషయంలో కల్కత్తా హైకోర్టు తెలియజేసింది. ఇక సందీప్ ఘోష్ విషయంలో కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసేందుకు అనుమతించింది కోల్కతా కింది స్థాయి కోర్టు. ఈరోజు సందీప్ ఘోష్తో పాటుగా మరొక 4 కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఇక పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత దాంట్లో డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మాట చెప్పారు. నేను గతంలో మా కుటుంబీకుల్లో ఒకరికి ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాను. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, డాక్టర్లు ఏ రకంగా పనిచేస్తారు, అక్కడ పేషెంట్తో వచ్చిన అటెండర్స్ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్ని గమనించగలను. నేను చాలా క్లియర్గా చూసానదంతా కూడా. నేను నేలపై పడుకున్నాను అటెండర్గా వెళ్ళిన నేపథ్యంలో. డాక్టర్స్ అయితే ఏకంగా 30 నుంచి 48 గంటల పాటుగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఏకతాటిగా. సో వాళ్ళకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని వేశాను. అటు ప్రభుత్వ వైద్య అధికారుల్లో కావచ్చు, వైద్య సిబ్బంది దగ్గర కావచ్చు, ఎటువంటి పరిస్థితి నెలకొంటుందో ఒక పూర్తిస్థాయి అధ్యయనం చేసేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని వేశానంటూ కూడా చెప్పారు. ఇక మరొక విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి సంఘటనా స్థలాన్ని పూర్తిగా ఆధారాలు లేకుండా ధ్వంసం చేసేటువంటి ఆ ప్రక్రియ చేపట్టారు కొంతమంది అనుమానితులు, కొంతమంది అక్కడ చొరబడినటువంటి ఆ యొక్క గుంపు. సో ఆ గుంపు నిలువరించలేకపోయింది కోల్కతా పోలీసులు. ఆ గుంపు నిలువరించలేకపోయింది పోలీసులు అంటూ కూడా తెలుస్తోంది. మరోవైపు ఇది ఒక్కటే కాకుండా
పోలీసులే ఆధారాలను మార్చేశారన్న ఒక అనుమానాలు కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేస్తోంది. సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మరి ఈ కేసు ప్రస్తుతానికి సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సిబిఐ ఎంక్వైరీలో ప్రస్తుతం సిబిఐ అధికారిగా సంపత్ నాది ఉన్నారు. సంపత్ నాదికి ఈ కేసు అప్పగించింది. ఒక డైనమిక్ లేడీగా తెలుస్తోంది. ఆవిడ ఉన్నావ్ రేప్ కేసులో కూడా చాలా కీలకంగా వివరించి బీజేపీ ఎమ్మెల్యేని దోషిగా నిలబెట్టడానికి కూడా చాలా సక్సెస్ అయ్యారు ఆవిడ. సో ఈ నేపథ్యంలోనే ఆవిడకి ఈ కేసు ఇవ్వడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు. నిందితులు ఇంకెవరైనా ఉన్నారా, నిందితుల్ని ఏ రకంగా పట్టుకుంటారంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ప్రస్తుతం ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, చెస్ట్ విభాగం ప్రిన్సిపాల్ని, ఇతరత్ర అధికారులను కూడా మార్చేశారు. ప్రస్తుతం ఆర్జీకర్ హాస్పిటల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్న అడ్మినిస్ట్రేషన్ పరంగా కోల్కతా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మీకు స్క్రీన్ పై కనబడుతున్నటువంటి సంజయ్ రాయ్, ఆ తర్వాత సందీప్ ఘోష్ని ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మరి లై డిటెక్టర్ టెస్ట్లో ఎటువంటి విషయాలు వెల్లడించబోతున్నారు? వారు అసంబద్ధంగా, అసంపూర్తిగా, నిర్లజ్జగా, ఎటు విషయం చూసినా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ పదాలు ఉపయోగించడం తప్పు అనుకుంటా, బహుశా కాకపోతే డెఫినెట్గా ఉపయోగించాల్సిందే. ఎటువంటి సిగ్గు ఎగ్గు లేకుండా వాళ్ళు అసంబద్ధంగా సమాధానాలు చెప్తున్నారు. కాబట్టి ఈ సమాధానంలో ఎటువంటి విషయాలు కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులు రాబట్టలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు లై డిటెక్టర్ టెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. మరి లై డిటెక్టర్ టెస్ట్ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయో మాత్రం చూడాల్సి ఉంది.